గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే రెసిపీ దోసాకు అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. అప్పటికప్పుడు చేసుకుంటే ఎవరైనా బంధువులు అది వస్తున్నప్పుడు మార్నింగ్ చేసుకుంటే మధ్యాహ్నం లంచ్కి రెడీ అయిపోతుందండి. దీనికి ముందుగా ఒక దోసకాయ బాగా మంచి కలర్ ఉన్న కాయ తీసుకొని 1-2 సార్లు కడుక్కొని ఆరబెట్టుకొని శుభ్రంగా తడి లేకుండా చూసుకుని ముక్కలుగా కోసుకుని రెడీ చేసుకోవాలి. అలాగే ముక్కలు చేదు ఉంటే కనుక తీసేయండి. ఒకసారి కాయ చేదు కూడా ఉంటుంది, ఒకసారి గింజలు ఉంటాయి. గింజలు చేదు ఉంటే గింజలు తీసేసి ముక్క వాడుకోవచ్చు. లేదా కాయ మొత్తం చేదు మొత్తం తీసేసి వేరే కాయ వేసుకోండి. అలాగే నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంతో రుచికి కారం, ఉప్పు, ఆవు పిండి వేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఎందుకంటే జాబరీత్యా దూరాన్ని ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళకి ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇది సింపుల్గా అయిపోయండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు అప్పుడు కూడా చేసుకునేదండి. సింపుల్గా ఈజీగా అయిపోయి ఇలాగా నేను ఒక చిన్న బౌల్ తోటి కారం తీసుకున్నానండి. కారం ఆ బౌల్లో 3 స్పూన్లు పట్టింది. అది నా చేతిలో స్పూన్ కలుపుకున్నా, దాంతో 3 స్పూన్లు పడింది. అలాగే 2 స్పూన్లు ఉప్పు తీసుకున్నాను. అలాగే 4 స్పూన్లు ఆవు పిండి తీసుకున్నాండి. ఈ మొత్తం కలిపి బౌల్లో వేసి మిక్సింగ్ బౌల్ వేసుకుని కలిపి మనం రెడీగా ఉంచుకున్న దోసకాయ ముక్కలు వేసుకుని అడికి పైకి బాగా కలుపుకోవాలి. కారం అంతా మొత్తం దానికి పట్టాలి. నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచులర్స్కి ఉపయోగపడేవండి. ఏమైనా చిన్న ఫంక్షన్ కానీ, ఏదైనా పుట్టినరోజు, చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు, ఏదైనా వెరైటీగా పచ్చడి ఏదైనా కావాలన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఇది మార్నింగ్ 1 గంట ముందు చేసుకుంటే లంచ్ టైంకి రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ట్రై చేయండి. మనం ఇంత కలిపిన తర్వాత దీంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. వేసి అడికి కలిపి మూత పెట్టి ఉంచేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం 1 గంట ఆగిన తర్వాత చూస్తే మొత్తం కూడా నూనె అంతా పైకి తేలి ఉంటుంది. మనం రుచి ఉప్పు అది సరిపోయింది చూసుకుని తర్వాత సర్వ్ చేసుకోవాలండి. అది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. ఇది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చాలా నోరు చాలా ఘాటుగా చాలా చాలా బాగుంది. ముక్కలు కూడా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. కారం తినే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మరి మంచి వీడియో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక గాజు తీసామంటే వాళ్ళు నిలబడుతుందండి.